చెప్పేసి వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా దిందలూరు నియోజకవర్గంలో కొందరు అల్లర్లు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గం మొత్తాన్ని 5 సంవత్సరాలు దోచుకుని ప్రస్తుతం తన ఇంటి మీద దొంగలు పడ్డారని విస్మరించారు. దెందులూరులోనే తనుండగా ఆటలు సాగవని ఎమ్మెల్యే చింతమనేని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమందిని గ్యాదర్ చేసి గ్రామాల్లో శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నటువంటి వారి విషయాలన్నింటినీ కూడా జిల్లా ఎస్పీ గారికి ఈరోజు లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇలాంటి ఆటలు ఇక్కడ సాగవు. మళ్ళీ వాడికి ఏదో పెద్ద నష్టం జరిగినట్లుగానో అన్యాయం జరిగినట్లుగానో వేరే ఇంకొక కొంతమంది దొంగలు వేచి వాళ్ళు పరామర్శిస్తారట. వాడిని ఎవరికి ఏం జరిగిందని పరామర్శిస్తారు? మీరు వచ్చిన వాళ్ళకి ధైర్యం ఉంటే అసలు ఏం జరిగిందో మీరు ఆలోచించండి, న్యాయం చేయండి. నిజంగా మీ మాజీ ఎమ్మెల్యేకి ఏ పాపం తెలియదని మీరు చెప్పండి, మేము కాదన్నా. సరిగ్గా వర్షం వస్తే ఏ ఆడ కూతురైనా కాలుకు మట్టి అవ్వకోకుండా నువ్వు ఇచ్చిన స్థలంలోకి వెళ్ళగలదా? పెద్ద ఏంట్రా అభివృద్ధి అంటున్నా, ఏం చేసావు నువ్వు? గోసిగుడ్డ ఏంటో చేశాడంట, గోసిగుడ్డ బలివే బ్రిడ్జి కట్టాడండి. ఆ సాయం చేయించింది ఎవడు? దాన్ని ఎవడు? దాన్ని వెలుగులో తీసుకొచ్చింది ఎవడు? దానికి రోడ్డు వేసింది ఎవడు? దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసింది ఎవడు? నువ్వు చేయించావు అవన్నీ. ఉన్నప్పుడు టెండర్ పిలిచారు, ఓకే కాదంటలా. అసలు ఎవడు ప్రపోజల్ తయారు చేసింది ఎవడు? ఆ ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టించింది ఎవడు? నువ్వు ఉన్నప్పుడు పెట్టారా, నేను ఉన్నప్పుడు పెట్టించానా? ఏదో నీ బాబు సొమ్ము నీ తాత సొమ్ము తీసుకొచ్చి కట్టినట్టు చెప్తున్నావు ఏంటి? రైతుల మీద మా ప్రేమ లేదా? నువ్వు కష్టపడి ఢిల్లీలో తెచ్చావు. నువ్వు ఢిల్లీలో ఎవరితో మాట్లాడావమ్మా? లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఎవరితో మాట్లాడావు? ఢిల్లీతో పని ఉంది నీకు? పోలవరం ప్రాజెక్టు మంది, అది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే ఉండొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్తో మనకేం పని ఉంది? యాజ్ ఎమ్మెల్యేగా